సింగమలై సార్ వీడు బ్యాంకు దొంగతనం కేసు ఇవాళ 11 గంటల్లోగా ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. రారా. సింగమలై పోతావరా? రా, ఒక్క రా. నిమిషం. ఏంటి హెడ్ గారు? ఇన్స్పెక్టర్ గారు, ఒక అక్యూజ్డ్ ని నాలాంటి హెడ్ కానిస్టేబుల్ తో పంపించకుండా నిన్నొచ్చి నీ కుర్ర కానిస్టేబుల్ తో పంపిస్తున్నారే, ఇంకా సిన్సియారిటీకి సీనియారిటీకి మర్యాద ఏముంటుంది? ఏయ్, నువ్వు తెంగరోడు అయ్యా. కోర్టు నీకు అసలు ఏమాత్రం అచ్చిరాదు. ఇతన్నే తీసుకెళ్ళినవయ్యా. అదేం కుదరదు. నేను ఏటుకారుతోనే వెళ్తాను. రేయ్, ఏంట్రా స్కూల్కి వెళ్ళే పిల్లలాగా నేను ఆయనతోనే వెళ్తాను ఈతనే వెళ్తానని మారం చేస్తున్నావు? ఎవరితో వెళ్ళాను? నువ్వు వెళ్ళబోయేది కోర్టుకే కదా. షట్ అప్. నువ్వు మాట్లాడకూడదు. ఒక అక్యూజ్డ్ కి నా మీద ఎంత నమ్మకం ఉంటే నాతోనే వస్తానని పట్టుబడతాడు. ఏయ్, నీ మాటలు మాత్రమే స్ట్రాంగ్ అయ్యా, నీ చేతలు నీ వీక్ అయ్యా. ఇతన్నే తీసుకెళ్ళనే. సార్, మీకు నమ్మకం లేకపోతే ఈ కుర్రాడిని కూడా నాతో పంపండి. సరే కూడా వెళ్ళరావయ్యా. నీకు ఇదే సరదా అయ్యా, గీత మీదే వెళ్తావు. ఎందుకు హెడ్ గారు ఏడుస్తున్నారు? ఏడుస్తున్నానా? నేను ఉద్యోగంలో చేరాక ఇంతవరకు ఏడ్చిన చరిత్రే లేదు. ఒకవేళ నేనంటూ ఏడిస్తే నా ఏడుపు కారణం నువ్వే అయి ఉండాలి. మరి ఏడ్చేది ఎవరు? ఏడుస్తున్న ఆయన కాదు, నేను సార్. ఎందుకురా ఏడుస్తున్నావు? జైలుకి వెళ్తున్నాను. కన్న తల్లిని చూడడం కుదరదు. ఓ పాలి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నా, అది కూడా జరుగుతుందా లేదో దేవుడు. ఏడకుండా మాట్లాడరా. హలో, ఇప్పుడు ఏడిచింది వాడు కాదు, నేను. ఏ? వాడి గోడు విన్నాక నేను తట్టుకోలేకపోయాను. ఊరికే లూజ్ లాగా మాట్లాడకండి హెడ్ గారు. అదంతా దొంగతనం చేయడానికి ముందు ఆలోచించుండాలి. ఏమయ్యా, కాకి షర్టు వేసుకోగానే కనికరాన్ని కప్పెట్టేసేవా? పోలీస్ అంటే రౌడీని చూడగానే రౌద్ర రసం ఉప్పొంగాలి, సెంటిమెంట్ ఎదురైతే కుండల కొద్ది కరుణ రసం కురవాలి. వీడి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మను చూపించిన తర్వాతే కోర్టుకు తీసుకువెళ్తాం. హెడ్, ఇప్పటికే లేటు. 11 గంటల లోపల వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓ పై ఆఫీసర్ ని గౌరవించకుండా ఎదిరిస్తున్నావా నాయన? నేను అసలు ఏం చెప్తున్నానంటే, డూ వాట్ ఐ షే. ఏంట్రా? ఇదే ఇల్లు, బండి ఆపని చెప్పండి సార్. ఏయ్, చెప్తున్నాడు కదా, ఆపు. నేను ఎంత చెప్పినా మీరు వినడం లేదు. తర్వాత మీ ఇష్టం. సార్, ఈ సంఖ్యలు లోడదేంటి సార్? రై పో, అలాగే వెళ్ళరా. పో పో. కన్న తల్లిని చూడడానికి వెళుతున్నాడు. చూడగానే కౌగిలించుకుని ఏడవాల్సిన సీన్ ఉంది. వీడి కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడగాల్సిన సీన్ ఉంది. ఇన్ని సీన్లుండగా చేతులకు సంఖ్యలుంటే పాపం వీడు ఏం చేయగలడు? ముందు సంఖ్యలోడిది. వద్దు హెడ్ గారు, ఓవర్గా రిస్క్ తీసుకుంటున్నారు. రిస్క్ తీసుకోవడం నాకు రస్క్ తిన్నంత మజాగా ఉంటుంది. హెడ్ గారు, నేను చెప్పేది. Shut up your bloody mouth and release him immediately. పోరే. ఎందుకురా ఏడుస్తావు? మీ అమ్మకేవీ కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు మళ్ళీ ఏడిస్తే నేను తట్టుకోలేనురా. వెళ్ళొస్తానండి గారు. రాతి గుండె. వాడంత అలా ఏడుస్తున్నా కొంచెం కూడా కరగలేదు. అవునులే, మనలాంటి గొప్ప మనసు అందరికీ ఉంటుందనుకోవడం మందే తప్పు. తల్లి ప్రేమలో వీడు మనల్ని కూడా మించిపోయాడే. హెడ్ గారు, కోర్టుకు లేట్ అవుతోంది. వెళ్ళి వాడిని తీసుకురండి. తల్లి బిడ్డల్ని వేరు చేయడం అంటే అంత సంతోషం. సెంటిమెంట్ పేరుతో ఎంతో సైలెంట్ గా చావు దెబ్బ కొట్టాడే పుట్టాడు. చూపేంట్రా బాబు, అసలే వీడు యూ టర్నింగ్లు కొడతాడు. పై ఆఫీసర్లం కదా, మన దగ్గర టర్నింగ్లు బర్నింగ్లు ఉండవు. ఏమన్నా ఉంటే వార్నింగ్లే. అసలు నీకు బుద్ధుందా? యూ నాన్ సెన్స్ ఇడియట్ స్టూపిడ్. కడుపుకి అన్నమే కదా తింటున్నావు? చదువుకొని ముదువు కదా అని చిలక్కే చెప్పినట్టు చక్కగా విడమరి చెప్పాను. ఇప్పుడు ఏమైంది? ఆంధ్రాలోనే నాకు తెలిసి ఒక అకేషన్ కౌగిలించి ఏడ్చిన పోలీసు నువ్వేరా? ఇందులో మళ్ళీ వచ్చిరని ఇంగ్లీష్ ఒకటి చెప్పరా? ఏదేదో మాట్లాడతావుగా, మాట్లాడరా. ఏదో మాట్లాడరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంట్రా చూపు? దొంగ చూపులేంట్రా? నీతో నాకేంట్రా మాటలు? రా ఇన్స్పెక్టర్ చెప్తాను రా. అయ్యో వద్దు బాబు, వచ్చి ఆయనకి సమాధానం పట్టుకుంటా. నా మాట విను. అక్కడేం చెప్పకూడదు, నా మాట విను. నీకు గుర్తుందా, మనం రోజు హోటల్లో బిర్యానీ తింటున్నప్పుడు ముక్కలన్నీ నువ్వే తిన్నావు, నాకు ఒక్కడ కూడా ఇవ్వలేదు. నువ్వు మిగిల్చిన తొక్కలో రైస్ మాత్రం నేను తిన్నాను. దానికన్నా కాస్త విశ్వాసం చూపించు. తప్పించుకుపోయాడు. ఇప్పుడు ఏం చేయడం? ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు మేనేజ్ చేయగలవు అంతవరకు మేనేజ్ చేయి. వాడు ఎక్కడున్నా సరే నేను సోలోగా వెళ్ళి పట్టుకొస్తాను. నన్ను నమ్మవయ్యా. దొంగ వెధవ
సెంటిమెంట్ గా డైలాగులు కొట్టి నా ఉద్యోగానికి ఎసరు పెట్టి ఇలా ఇల్లు తుడిచే లెవెల్కి దిగజార్చావురా దొంగ రాస్కెల్ పొట్టి వెధవా. ఏదో ఒక రోజు నిన్ను నాగ్గా స్టేషన్ తీసుకొచ్చి 1-2 ఏకమయ్యేలా కొట్టకపోతే నా పేరు ఎన్కౌంటర్ ఏకాంబరమే కాదు, నేనేదో తల్లి ప్రేమకు బొట్లో పడ్డాననుకో, నువ్వైనా కర్తవ్యాన్ని మర్చిపోయిన నన్ను 2 పీకైనా దారిలో తీసుకురావచ్చు కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే వీడేటో చూస్తున్నాడు. ఎట్టు ఆహా మ్యాటర్ ఎక్కడుందా? నీకెంత ధైర్యం అయ్యా? అసలే చేసిన తప్పుకి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు తుడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తున్నావే, తెలిస్తే నిన్ను చీరేయడమే కాదు నన్ను కూడా తోలొల్చి వేలాడదీస్తాడు. నీ ఇలా చూడు, అక్కడ శుభ్రమైంది మురికి ఇప్పుడు నీ మనసులోను ఎక్కడ ఉంది. నువ్వెక్కడికి వచ్చి తుడు, నేను అక్కడికి వెళ్ళి తుడుస్తాను. మంట అవును వెళ్ళు. ఒక్కసారి కొట్టినంతలోనే భయపడతానేంటి? నువ్వెన్నిసార్లు కొట్టినా నేనే నీ పై ఆఫీసర్ని, అది తెలుసుకో. ఇలా సిగ్గు లేకుండా ఇల్లు తుడవడం కంటే మాట్లాడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు? నేను రాజీనామా చేస్తే నా హెడ్ ఉద్యోగానికి నువ్వు వద్దామని చూస్తున్నావా? అది జరగదు. చూడు మిస్టర్, ఇంతకు ముందున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రోజు నన్ను ఉద్యోగంలోంచి తరివేయడానికి లెటర్ని కడగమన్నాడు. అప్పుడే నేను జంకలేదు. నేను చేస్తున్న పోలీస్ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి. దానికోసం నేను ఏమైనా చేస్తాను తెలుసుకో. రాజీనామా చేయాలంట, రాజీనామా. ఆశ చూడు. ఏంటి మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఇటు చూస్తున్నాడు? అమ్మో చూపదో టైపులో ఉందే. ఆహా వీడూరుకున్న కంత్రి కూర దూరుకునేలా లేదే, 4 వైపులా తిరుగుతూనే ఉంది. ఆహా ఇలా కుదరదు. లేవయా, లేవయా, ముందులే. ఇలా చూడు, నువ్వు నన్ను బలి చేయడానికి ప్లాన్ వేసావని బాగా అర్థమైపోయింది. ఇక్కడ తుడిచింది, ఇక చాలు. వెళ్ళా గోడతుడు వెళ్ళు. ఈ నగరాలన్నీ నా దగ్గర కాదు. డూ వాట్ ఐ సే. గో. రావే నా రాణి. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ని తన నోట్తో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడ కొనుక్కు తిను, ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను. మగపిల్లాడి నోట్లోంచి ఇలా ఎంగిల్ లాక్కు తింటున్నావే, నువ్వు అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురువేనా? వస్తాను. హెడ్ గారు కడుపు మంట లైట్గా. అయ్య బాబోయ్, ఇదేంటి అప్పుడే 12 అయిందా? ఈ దేయాలు తిరిగే టైం అంటారే. ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. దీని బెడ్రూమ్ అంటారా? పెద్ద క్రికెట్ స్టేడియంలా ఉంది. ఇచ్చేటప్పుడు స్టైల్గా తీసుకున్నాం, పడుకునేటప్పుడు గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఎవరిది దేవుడా? అమ్మా, ఎందుకు వచ్చావు? అయ్యో ఏం చెప్పమంటావు, నా పెళ్ళాం కొరకు నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటే వాటేసుకొని పడుకుందామా? వద్దు. కరెక్టే, నీకు కావాల్సింది ఏమైనా, నువ్వు డాక్టర్వే కదా, నా డౌట్ కాస్త తెలుస్తావా? ఏంటి బసవయ్య? అదేంటంటే దెయ్యం ఉందా లేదా, చూసారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఇన్నిసార్లు తలదిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా, అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా? బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను. గాలి వేస్తుంది, మర్రి చెట్లు ఆడతాయి, ఇంట్లో ఉన్న కిటికీలన్నీ అమ్మో, ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన. మల్లెలరా? ఎందుకు అలా అడుగుతావు? అరవకు. గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. మల్లెపూల వాసన వస్తుంది.
నేను అడిగానా కథ కథ ఒక్కటే అడుగు. నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు గల్ 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 ఏంటది గల్ 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 ఏంటది గజ్జలు గజ్జలు. అయ్యో గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. అమ్మో ఒక మనిషి రూపంలో బయలుదేరి వస్తుంది. ఎక్కడ అక్కడ నీకే వచ్చింది ఆడపిల్లలా నవ్వుతున్నావు? నేను నవ్వటం లేదయ్యా. పెళ్ళే డైరెక్ట్ గా దెయ్యంలా వచ్చి నవ్వుతుంది అయ్యా. ఎక్కడ అక్కడ. అయ్యో పరువు పోయింది. గాలికి ఆడే తాతయ్య పంచిని చూసి దయ్యమని భయపడుతున్నారే. ఇంత చదువులు చదివేరెందుకో. భయమా నాకా? అవును. నేను బసవయ్య కలిసి నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం. తమరి పేరేమిటో ఎందుకు? ఊరికి నేను తెలుసుకుందామని. దుర్గా. అబ్బు ఏంటి? స్వీట్ నేమ్. థ్యాంక్ యూ. మంచి పగరబోతు గిత్తలా ఉంది. ట్రీట్మెంట్ ఇస్తా. అంత ఈయన వల్లే. థ్! అందమైన అమ్మాయి ముందు నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు. చెయ్యాల్సినంత చేసి ఎలా పడుకున్నాడు చూడు. చూసిన వెంటనే ఎవడైనా ప్రేమిస్తాడా? తనతో మాట్లాడాలి, మనసు తెలుసుకోవాలి. నీకు పెళ్ళైందా అమ్మా అని ముద్దుగా అడగాలి. అరే అదేం చేయకుండా ఊరిగా మందు కొట్టి బాధపడితే ఏం వర్కౌట్ అవుతుంది బ్రదర్? అసలు గుండె పగిలిపోయి ఉంటాను. నేను ప్రేమిస్తున్నాను సినిమాలో రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకుంటారనుకుంటే నన్ను దేవదాసం చేశారు. నాకు మాత్రం ఇట్ట ఎందుకు జరిగింది? అప్పుడే గడ్డం మీద చేసావా? ముందు ముందు పెరుగుతుంది చూడు. మర్రి ఊళ్ళకి మళ్ళీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ ఊళ్ళ పట్టుకుని టయం 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 అని ఊగుతారు. అవకాశం ఉంటే నేను ఊగుతాను బ్రదర్. నా కోట తీసుకురారంటే నువ్వు ఫుల్ గా తాగొస్తావా? మర్చిపోయాను. ఎందా ఏంట్రది? ఇందులో ఉగ్గు గిన్నెడు ఉంది. ఎవరు సరిపోద్ది? నీకోసం తెప్పించింది ఆడి తాగేశాడే. నీ పని ఇది. నన్ను చూడగానే నీకు కొట్టాలనిపిస్తుందా? అని కాదురా, ఎందుకు? వీళ్ళిద్దరు కోట కలిపి నేనే తాగేస్తున్నాను. మళ్ళీ ఈడికి ఎందుకు కొత్త అలవాటు? నా బాధను అర్థం చేసుకున్నా అన్న. గోడ్డలతో నరికినట్టు నా గుండె మొక్కలు చెక్కలైంది. దీనికి అంతటికి కారణం రే నీ రాయర్రా. అదే డ్రాయర్రా. నాన్న ఆ సాంబశివ గారి కొడుకుని కనిపెట్టి అన్ని చంపుతాను. ఆ తర్వాత నేను తాగి తాగి చస్తాను. నువ్వెందుకు సావుడా? నేనే నిన్ను చంపుతాను. ఇక చూడా, ఇంకోసారి తాగొచ్చావంటే నువ్వు నా కొడుకువే కాదు. అయితే ఇవాళ నుంచి నువ్వు కొడుకుని నేను తండ్రిని. రే కొడక, నా ముద్దు కొడక, నా చిట్టి కొడుకు. ఆహా మొదలు పెట్టారా? మొదలు పెట్టారు. ఈ రాత్రి అంతా అబ్బా కొడుకులు బాగోతుంది తప్పదు. అరే ప్రసాద్, తొందరగా రా, నా చెవు కొరికేసేట్టున్నాడా? ఏయ్, ఛీ! ప్రేమలో ఓడిపోయేందుకు మందు కొట్టొచ్చావా? కొట్టారంటే రాయ్, నా బాధ నీకు తెలియదురా. ప్రేమించిన వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ప్రేమించావని చెప్తే నవ్వుతారు. ప్రేమలో ఓడావంటే పడి పడి నవ్వుతారు. నిన్నెవరు ప్రేమిస్తారా? అడగాడిలో ఇంత వయసు వచ్చాక వెళ్ళి పడుకో. దున్నపోతా. ఇప్పుడే అడ్డగాడదన్నా మళ్ళీ దున్నపోతా. ఆ రెండిట్లో నీకు ఏదైనా సుడుకొని వెళ్ళి పడుకోరా. వెళ్ళమంటే. ఇక మన కొంపలో ఇట్లాంటి పాటలే వినపడుతూ ఉంటాయి. పాపంరా, ఎక్కువగా లవ్ చేసి ఉంటాడు, అందుకే బాధపడతాడు. రేయ్, ఈ పెళ్లి ఎట్టగైనా చేయాల్సిందే. నేను చెప్తా వినండి. రాయుడు గారి కూతురు పెళ్లికి ఒప్పుకుంటే ఈ పెళ్లి జరుగుద్ది. రాయుడు గారు జరిగిందంతా మర్చిపోతారు. ఆ అమ్మాయి ఒప్పుకోలేదంటే ఈ పెళ్లి అసలు జరగదు. అయ్యో అయ్యో, ఏంట్రా నవ్వు? మా ఊళ్ళో తిరణాలు జరుగుతుంది. టపాసులు అరుగు మీద పెట్టాడు. ఎవడో కుర్రోడు అవుట్ తీసుకొచ్చి దాని మీద పెట్టాడు. అది తెలియక మా నాన్న వచ్చి దాని మీద అయ్యో, శుభ్రంగా తర్వాత ఏముంది, పైకి వెళ్ళిన మా నాన్న పైకే పోయాడు, తిరిగి రాలేదు. చెలివి తక్కువ తండ్రి చావు గురించి నవ్వుతో చెప్తావా? నవ్వురాదా మరి? ఎవడైనా కింద చచ్చి పైకి వెళ్తాడు, మా నాన్న పైనుంచి పైకే పోయాడు. నవ్వురాదా మరి? బుద్ధి లేకుండా. ప్రసాదు, మనం వెతికే పాత పెళ్లి కొడుకు అడుగు. ఆగాదు, నేను వెళ్ళండి బయటికి పంపిస్తాను, ఆ తర్వాత నువ్వు చూసుకో. రేయ్, గుణశేఖరా, పులా
ఏం చెట్టొచ్చావు? ఊరికే నిన్ను చూద్దామని. అలాగా కూర్చో, చేయొద్దు గాని. 2 చేతులు వేయడానికి వాళ్ళు వచ్చారయ్యా. ఏం నువ్వనేది? రాయుడు గారు నిన్ను చూడటానికి వచ్చారు. ఏంటి రైడ్ గారా? నన్ను చూడడానికి? త్వరగా వెళ్ళు, నీ బదులు నేను ఆడతాను. వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏం ఆటరా? లోపల బయట లోపల బయట ఏంటి? ఈ లోపల రౌండ్ వేస్తారు. ఏంటి రాకూడదు లోపల పోయి నీళ్ళు వేయండిరా. ఎస్క్యూస్ మీ, నా పేరు ప్రసాద్, హరిప్రసాద్. మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఏంటి విషయం? దీని మీద ఓ సంతకం చేయండి. ఎవరు మీరు? నేనెందుకు సంతకం పెట్టాలి? కట్టమంటే కట్టింది, తెంచమంటే తెంచింది మీరేగా. ఇప్పుడు అర్థమైందా? పెట్టండి. పెట్టనంటే? దీని మీద నువ్వు సంతకం పెట్టకపోతే నీ తలరాత మీద నేను సంతకం పెట్టాల్సి ఉంటుంది. మర్యాదగా పెట్టు. గుణసాగర్ అవుటే. ఆ మ్యాటర్ మాకు తెలుసులే, అక్కడ సౌండ్ ఆగిందిగా. వస్తానమ్మా. సాంబశివయ్య గారు అమ్మాయికి విడాకులు ఇస్తున్నట్టుగా సంతకం పెట్టించాడు. స్వర్ణం చేసుకోబోయేది ఇంకెవరో కాదు, నా అన్న ఆది. స్వర్ణ చేయి పట్టుకుని అగ్ని చుట్టూ తిరిగేటప్పుడు మా అన్నయ్యకి అండగా నీకు అడ్డుగా నిలబడబోయేవాడు ఈ గుణశేఖరే. పెళ్ళాపడానికో గొడవలు పెట్టుకోవడానికో అక్కడికి రావద్దు. కలతలు నిండి నా కుటుంబంలో ఈ కళ్యాణం జరగనివ్వండి. కాదని వస్తే దేనికైనా ఒక అంతం ఉంటుంది. అది మీకైనా కావచ్చు. వస్తా. నువ్వు ముందు వెళ్ళి నేను వెనక వస్తాను. ఏం సన్నాసి, పేడగిడేమన్నా దొక్కేవా? ఇలాంటి శబ్దాలు చేసి వెళ్ళేటప్పుడు ఇలా లూజ్ మోషన్స్ లో వెళ్తేనే భయపడతారు. కుక్కలంట పడ్డాయో పోరా రే. ఒక మొగడు స్టైల్ గా నడిచి వెళ్తుంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఈర్ష్య. చాలా సంతోషంగా ఉందండి. ఒక్క గింజ కూడా వృధా కాకుండా పొలంలో ఇంత పంట పండటం చూసి చాలా ఏళ్ళయింది. ఈ మట్టికి మీరంటే ప్రేమ అనుకుంటాను. మరి ఒక్క విషయం గుర్తుంచుకోండి, మట్టిలో వేసింది ఏది వృధా కాదు. అవునవును, మట్టి గురించి మా నాన్నకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఎందుకంటే తాగి పడిపోయేది ఆ మట్టి మీదేగా. రేయ్, నేను ఎంత తాగినా మట్టి మీదే పడుకున్నాను. మట్టి లోపలికి పోలేదు కదా, అది ఈ గోవిందుల కంట్రోలింగ్. బాబు, వెళ్ళిన పని ఏమైంది? అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఈ శుభవార్త అన్నకి చెప్పాలి. ఎక్కడ ఆదర్శ ప్రేమికుడు? రోజు గొడ్డు గాయడానికి వెళ్తాడు కదా. అంత వీసీ పనేం కాదు. గొప్ప గొప్ప గొడ్డు కాసే గొప్పలు అయ్యారు. నా చిన్నతనంలో గొడ్డు కాసేటప్పుడు నేను పాటలు కూడా రాశాను తెలుసా? ఏది 4 ముక్కలు చెప్పు చూద్దాం. నా వదులుతా. గడ్డి తిని పాలిచ్చు దేవుడి గొడ్డు, జున్ను వెన్నెలనిచ్చు అమ్మ మన గొడ్డు, పొలం దున్ను రైతన్న తోడు ఈ గొడ్డు, బండ పనులు చేసైనా కాపాడు నోయ్ బడ్డు. ఇది నువ్వు రాసావు. ఏంటి నా మీద డౌటా? ఇప్పుడు కొత్తగా ఉండదన్నా యాక్టింగ్ లో చూస్తావా? దేవుడా దేవుడా తిరుమల దేవుడా, నోడుడా నోడుడా జ్ఞాన్ పక్క దేకోడా. ఆ లాంగ్వేజెస్ లోపల నుంచి తన్నుకొస్తాయి. వారాయ్ నీ వారాయ్. లక 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 లక. ఉమ్మా. ఏంటి ఎత్తుకుతున్నావు? ఇక్కడ ఓ పెద్ద కర్ర ఉండాలి. కర్ర ఎందుకు? నడి నెత్తి మీద కొడితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఎందుకు ఓపెన్ చేయటం? ఆలోచించే పాట చూడాలని ఆశగా ఉంది. అయ్యో ఆలోచన నా బొంద. ఇది గోవుల గోపాల చంద్రముఖి సినిమాలు చూసి నేను రాసి. నేను ఈశ్వరిని మాట్లాడుతున్నాను. నువ్వా? ఇక మీద నాతో మాట్లాడుకో. నీకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు కదా. అయ్యో, ఆ రోజు వచ్చిన వాడు మా బావ. వాడిని కూడా తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు, తనంతడు తనే వచ్చాడు. తనంతడు రావడానికి వాడికి ఏమైనా పిచ్చా? అవును, నేనంటే పిచ్చి. నన్ను పెళ్లి చేసుకుంటానని నా వెంట పడుతున్నాడు. అలాగైతే నువ్వు అతను లవ్ చేస్తున్నావా? నేను మరొకరిని లవ్ చేస్తున్నాను. మరొకరంటే ఎవరు డార్లింగ్? అది డైరెక్ట్ గా రండి చెప్తాను. అలాగైతే ఈ రోజు ఈవినింగ్ వాషింగ్టన్ స్ట్రీట్ నెంబర్ 36 లో ఉండే నా గెస్ట్ హౌస్ కు వస్తావా? తప్పకుండా వస్తాను, కానీ మీరు వచ్చేటప్పుడు నా చైన్ మర్చిపోకుండా తీసుకురండి. గిఫ్ట్ గా ఇచ్చిన చైన్ మళ్ళీ ఎందుకయ్యా అడుగుతున్నావు? ఎవరితో ఒకటి ఆర్డర్ చేసిందట, అది కొట్లో కుర్రాడు మార్చి ఇచ్చేసాడట. వాళ్ళు తిరిగి అడుగుతున్నారు ఇవ్వమే. నో నో నో, ఇది నాకు చాలా అచ్చొచ్చిన చైన్. అరే, ఇలాంటివి నీకు అరడదని కొనిస్తాను, పెట్టుకుందు కానీ. అయ్యో, ఇది నాకు ఎంతో నచ్చింది. ఏమంటే ముందుకేస్తావే? ఏయ్, ఏంటి దబాయిస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా. సరే నువ్వే ఉంచుకో బేబీ, నువ్వే ఉంచుకో. నాకు ఆ చైన్ కావాలి. అదే చైన్ కావాలి, ముడ్డి పట్టు పట్టుకోవాలి. మా అమ్మ చనిపోయేటప్పుడు నాకు ప్రెజెంట్ చేసింది ఆ చైన్, నాకు అదే కావాలి. సరే సరే, నీకు అదే తెచ్చిస్తాను. చాలా అవును, ఆ బ్యాంక్ దోచుకున్న కేసులో వాదిస్తున్నారే భాస్కర్, ఆయన మంచివారేనా? ఆ బ్యాంక్ ని దోచుకున్నది ఆ గుండు బాసే. ఓహో, ఆయన జైల్లో ఉన్నారు. మరి డబ్బు ఎక్కడుంది? అది ఒక సీక్రెట్ లాకర్ అమ్మా. ఆ లాకర్ ఎక్కడుందంటే ఎవరదే? ఎవరెవడో? ఎవరదే? ఎవరు? ఎవరు? ఎవరు లేదు, నీ బావ వచ్చాడేమో అని ఒక ఫీలింగ్. అవును,
అతను చాలా డబ్బున్నవాడా? అబ్బే ఏం లేదు, లండన్ లో ఉద్యోగం కోసం వచ్చాడు. అయితే చాలా పేదవాడని చెప్పు. అవును, ఒక ముసలి తల్లి. అవును, ఆ అమ్మ గురించి నాకు తెలుసు. డోరు పెట్టుకుని డొక్కు డొక్కు మంటూ తాగుతూ ఆ ఏరియా ఖాళీ చేస్తూ ఉంది. కరెక్ట్, మొగుడు వదిలేసిన అక్క. అరే ఆ అక్క గురించి కూడా తెలుసు నాకు. టీవీ పెట్టుకుని సీరియల్ లో వచ్చే అత్తగారులందరినీ కరకరకరకరని చించేస్తుందట. కరెక్ట్ గా చెప్పారు. ఒక తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ ఇంజనీర్ చదివి చించేస్తాడు. వాడి మొహం చూస్తే తెలియట్లేదు. వాళ్ళ వంశంలో ఒక్కడ కూడా చదువు రాదు, చద్దనం దొరకదు. పర్ఫెక్ట్. పెళ్లికి ఎదిగిన ఒక చెల్లెలుంది. ఆ చెల్లెలు అన్నయ్య గారు పెళ్లి చేస్తాడు అని తప్పించి నిర్మలమ్మలాగా ముసలైపోయి ఒడుగుతూ ఈసారి నిన్నొట్టి తన్నులతోనే వదిలేస్తున్నాను. ఇంకోసారి నిన్నెక్కడైనా చూశాను కొడక శవయాత్రే. రావే ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? రావే. నేను ఉన్నప్పుడు ఇలా చేసేస్తున్నాడే, నేను లేకపోతే ఇంకేం చేసేస్తాడో. రే తమ్ముడు, రే ఈశ్వరాపురం గ్రామం ఎక్కడుందిరా? అయ్యా ఇటు నేరుగా వెళ్తే 2 మైళ్ళే. ఓ మీ ఊరేనా అది? అక్కడ నువ్వు ఏం పని చేస్తుంటావు? ఓ 40 ఏనుగులు పెంచుతున్నానండి. ఏనుగు 40 ఏనుగులు పెంచుతున్నావా? అందులో 10 తెల్ల ఏనుగులుగానే ఉన్నాయండి. రే గత 2000 సంవత్సరాలుగా ఇండియాలో తెల్ల ఏనుగులే లేవురా. ఏనుగులు కొట్టానంటే చూడు. నమ్మకం లేకపోతే మా ఇంటికాడ చూడు. ఆ దూదులో సనోదులు నమ్మి చేస్తే బాగోదు. పదరా చూపించుకోండి. పదరా తెలిసి పారేస్తారు. పద. ఎక్కడ ఇదిగో చూసావా 30 నల్ల ఏనుగులు. అటు చూడు 10 తెల్ల ఏనుగులు. ఏనుగులు ఎలా మేస్తున్నాయి చూసావన్నా? డ్యూటీకి పోయేవాడిని పిలుచుకొచ్చి పందులు చూపించి ఏరుగట్టవా? ఈసారి అటు పక్కకు వచ్చావా నరికి పారేస్తా. నా ఏనుగులు చూసి పందులు అంటావంట్రా? నిన్ను వదిలిపెట్టను. ఏదో తెలియక చెప్పాను, క్షమించి. అయితే అది నువ్వు చెప్పినట్టు నల్ల ఏరిగారా? అది తెల్ల ఏరిగారా? అయితే ఎందుకు అయ్యో తెలియక చెప్పాను. చెప్పావా? అవునా? తెలియక చెప్పావా? చెప్తాను. అదేంటి? అదేంటంటే నెమలి. పట్టుకొని నెమలంటావా? కోయిల. ఇదేంటి? ఏం చెప్పాలబ్బా? గాడిద. గాడిదలు అంటావంట్రా? నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను పిచ్చోని చేసినట్టు అందరిని పిచ్చోళ్ళు చేస్తావు. అందుకే నీకు ఏదో కానుక ఇవ్వాల్సిందే. జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరల్లా కిరిగిపోయినదే. బతుకు సమరల్లా చిరిగిపోయినదే. ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమయ్యా పోస్ట్ మ్యాన్ ఎక్కడికి వెళ్తాడు? ఉత్తరాలు ఇవ్వడానికే. ఆదివారం ఏంటయ్యా ఉత్తరాలు ఇవ్వడం? నా బాధ్యత నేను ఎప్పుడు మర్చిపోను. ఎక్కడికి కావాలన్నా వెళ్తాను, అర్థమైందా? రిటైర్డ్ మిలిటరీని. దొరికావు పో. ఏ మిలిటరీలో పనిచేసావు, ఎక్కడ చేసావు చెప్పు. సైనిక్ పురి. తెలుగులో చెప్పవయ్యా. ఏ భాషలో చెప్పినా అదేనయ్యా పేరు. ఆంధ్రాలో పనిచేసినందుకే ఇంత పొగరు చూపిస్తున్నావా నువ్వు? అరే పిచ్చి మొహమా, ఎక్కడ పని చేసినా మిలిటరీనేరా. దాన్నెందుకు క్వార్టర్లో పెగ్గులా చూపిస్తున్నావు గుండు? నాతో గొడవ పెట్టుకున్నావుంటే రాష్ట్రపతికి ఉత్తరం రాసేస్తా. ఉత్తరాన్ని కూడా స్టాంప్ నేనే కొట్టాలి. నీ ఉత్తరం తెలిస్తే చిచ్చి అవతల పడేస్తాను. అది మాత్రమే కాదు, బయట ఊరు నుంచి ఎవరు ఉత్తరాలు రాసినా సచ్చినాకి ఇచ్చినా సరే నీకు ఇవ్వని తెలుసా? అది మాత్రమే కాదు, నీకు ఉత్తరాలు మనీ ఆర్డర్లు సచ్చినా ఇవ్వను. నీ పెన్షన్ నేను నొక్కేస్తా. నాతో పెట్టుకుంటావా గుండోడా? మనం అందరం ఇప్పుడు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే నా మొగుడేమో పని పాట లేకుండా పనికి రాకుండా పోయినా నా చెల్లెలి మొగుడు గారు, నా మరిది గారు అమెరికాలో పనిచేసేంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందుకని మనమందరం కలిసి బొంబాయి వెళ్లి ఆయన గారిని ఫ్లైట్ ఎక్కించి సాగనంపి రావాలని మా నాన్న నిర్ణయించారు. ఎవరెవరు బొంబాయి వస్తారో చేతులెత్తండి. చిన్నపిల్ల అవుతుంది. అవును, నువ్వెందుకు చేయొత్తావు? బొంబాయి ఇంటెళ్ళుని నేనే చేయట్లేదు, నువ్వు చేయొత్తావురా? మర్యాదగా దించు, లేకపోతే తింటానికి చేయి ఉండదు. నాన్న, మా ఆయన మాత్రం చెయ్యట్లేదు. ఆయన్ని మాత్రం కట్ చేసి మిగతా అందరికీ టికెట్లు తెప్పించండి.
తప్పు చేసావు కదన్నా. నేనేం తప్పు చేశాను రా? బొంబాయిలో ఉండే ఫిగర్లు హల్వాలా భలే ఉంటారన్నా. నీలాంటి దేశవాళీ క్యాండిడేట్ వాళ్ళ కంట్లో పడ్డాడే అనుకో, టపీమని పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కరింట్లో 5 రోజులు ఉంచుకుని ఆనందపడిపోతారన్నా. 5 రోజుల ఏంట్రా నువ్వు అనేది? ముందు టికెట్ బుక్ చేయమని మిగతా మ్యాటర్ తర్వాత చెప్తాను. ఓకే నేను చెప్తే వాల్యూ పొద్దుగా నువ్వే చెప్పు చెప్పు. ఏ ప్రాబ్లం లేదు అన్నని కష్టపడి బతిమాలి ఒప్పించేశాను, వచ్చేస్తానన్నారు. ఇప్పుడు మీ అందరికి సంతోషమేగా? ఇప్పుడు ఆయన్ని బతిమాలి బామాలి తీసుకెళ్ళినా అక్కడ ఆయన చించేదేమీ లేదు. ఇక్కడే ఉండి పంచాయతీలు చూసుకోమని చెప్పండి. ఏంటే ఓ పెద్ద మనిషి బట్టతలడు మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతుంటే ఆయన ఎదురెక్కించి మాట్లాడతావు నువ్వు. టికెట్ ఏమని చెప్పు. అయితే మీరు వస్తానంటారు. వస్తానని చెప్తున్నాడు కదా, వేమను. సరే నాన్న, ఈయనకి ఓ టికెట్ తెప్పించండి. ముసలి దాన్ని మోసుకు రావడానికైనా ఉంటాను. ముసల్దాన్ని మోయటానికి? ముసల్దే ఉందన్నా, ఈజీగా మోసేచ్చు. ముఖ్యమైన విషయం ఏంట్రా? బొంబాయిలో మనం దిగ్గానే మీ తోడళ్ళు అడిగి సపరేట్ గా నువ్వు రూమ్ వేయించుకో. అప్పుడే నువ్వు అనుకున్న డ్యూట్లు పాడుకోవచ్చు. రండి 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 అయ్యా. ఇంకా కడుకోలేదు ఇంకా. రండి, నమస్కారం నమస్కారం. రండి రండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. రండి నీకు చోకులు ఏంటి చేపలాంటి అట్లా కంపు తట్టుకోలేకపోతున్నానా? ఇదేంట్రా రేషన్ కొట్లో క్యూ కట్టినట్టు కట్టారు? ఏమైంది? ఎవరో లోపలికి పోయి బయటికి రావట్లేదు. వాడెవడో కానీ బయటికి రావాలి. వాడు ముఖం పెద్ద మన వెంకట స్వామి అన్నారా అన్నా. అది ముగించి రావడానికి ఇంతసేపు ఏంటన్నా? రాత్రి రైలు ఎవరు నిద్రపనిచ్చారా? అందుకే కాసేపు లోపల పడుకున్నాను. ఆ మాత్రం ఓర్చుకోలేరా? అయినా అక్కడ ఎవడైనా పడుకుంటాడా? నోర్మోయ్, ఇప్పుడు ఏమైందిరా? ఇద్దరు వెళ్ళి పరిగణించుకోండి. ఇద్దరా ఒక దాంట్లో ఇద్దరు నేను నీకేం చెప్పాను? నేను బొంబాయికి రాగానే నా సెపరేట్ గా రూమ్ ఏమని బ్రదర్ చెప్పాను. చెప్పారు లోపల అర్జెంట్ గా ఇది వచ్చి బాబు బాబు అన్నగారు ఉండడానికి ఎక్కడ ఏర్పాటు చేశారని అడగమన్నారు. ఏ అది ఆయన అడగలేరా పాపం? ఏం లేదు, మీకు అన్నంటే విపరీతమైన గౌరవం కదా, డైరెక్ట్ గా అడిగితే కంగారు పడతారని నన్ను అడగమన్నారు. ఏంట్రా నా మాత్రం నేను చేస్తుంటే మధ్యలో అన్నగారు పిలిచింది నేనే. అడిగితే నేను ఏర్పాటు చేస్తుంటే వాడిగా. రండి ఇవాళ అత్తయ్య చేతి వంట వద్దని చెప్పానా? పదా బాబాయ్ బావగారు పెదనాన్న ఏంటి అలా కింద పడుకున్నారు? ఇదిగోండి తుండు కూడా తీసుకోండి. తీసుకొచ్చాడు ఈ తలకింద పెట్టుకోండి. హాయిగా హాయిగా పడుకోండి, కాలు చాపుకోండి. అది అది బాగా చాపుకోవచ్చు. ఇంకా అన్నగారు రండి, రూమ్ రెడీ చేశాను మీకు. రండి హాయిగా ఇక్కడ పడుకోవచ్చు. ఏంటి ఇక్కడ పడుకోవాలా? సర్దుకుంటే సరిపోతుంది. ఏం బ్రదరు వేళాకోళంగా ఉందా? రూమ్ వేయమంటే ఇక్కడ పడుకోమంటావా? వీళ్ళు ఎవరో తెలుసా? మహాముద్రగాళ్ళు. వీళ్ళ పక్కన పడుకున్నావంటే తెల్లవారేసరికి నా జీవితం నాశనం అయిపోతుంది. తెలుసా నీకు? అసలు తోడళ్ళు అంటే ఎవరో తెలుసా? ఎవరు? అక్కా చెల్లెల్ని కట్టుకునే వాళ్ళు అని అర్థం. ఏంటి నా పెళ్ళాం తాగిన ఎంగిలి పాలు తాగిందా నీ పెళ్ళాం తెలుసా? దాన్ని కట్టుకున్న నీకెంత పొగరుంటే నాకెంత ఉండాలి? నిన్ను నమ్ముకొని 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను. మరి అదిగా నాకు రూమ్ అయ్యి. ఇప్పుడు ఏమంటావు? ఇక్కడ పడుకోరంట. అవును అవును అవునని చెప్పరా? అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా. ఏంటి బ్రదరు, నేను ఇక్కడ పడుకున్నాను కానీ పైన పడుకున్నా చెప్పానా? ఏంటి నీకు అంత కోపం? మూసుకుని ఇక్కడే పడుకోరా. కొత్త బాత్రూమ్ గుబ్బు చేసిన చాలకు ఇంకో రూమ్ కావాలా? అన్నగారికి బిర్యానీ రెడీ చేయండి. ఇప్పుడైనా వెళ్ళొచ్చా అన్న? పడుకో అన్న, ఎందుకు వచ్చిన కాలేదే? ఏంట్రా ఇక్కడ ఆపావు? బిల్డింగ్ అన్న. ఈ బిల్డింగ్ కష్టపడి మొత్తానికి పట్టుకున్నాను. అరే నువ్వు చెప్పినట్టు 5 రోజులు బొంబాయిలో ఉండటానికి, ఎంజాయ్ చేయటానికి 5 రూపాయల వడ్డీకి, రోజువారీ వడ్డీకి, పెళ్ళానికి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా, మామకి తెలియకుండా, అత్తకి తెలియకుండా కష్టపడి తెచ్చారా? అరే తొందరపడకుండా బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా బొంబాయి గురించి చచ్చినా మర్చిపోకూడదురా. చచ్చినా సరే మర్చిపో. ఓకే సూపర్ రా బాబు. అయ్యి బాబోయ్ నువ్వేంట్రా నా వెనకాలే ఫాలో అవుతున్నా? తోడుగా ఉందామని. ఏంటి తోడా?
రేయ్ ఇలాంటి ప్రదేశాల్లో అన్నకి అన్నే తోడురా, నేను లోపలికి వెళ్తాను, నువ్వు బయట ఉండు. అన్న నేనేదో మూల కూర్చొని చూస్తానన్నా. చూస్తావా? ఆ. లోపల ఏమైనా సినిమా జరుగుతుంది అనుకున్నారా? ఒక్క గుద్దు గుద్దానంటే కళ్ళజోడు పగిలి కళ్ళు గుడ్లు బయటకు వస్తాయి. వెళ్ళు, బయటకు వెళ్ళి కూర్చో. అలాగే. ఏంట్రా ఏం ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవుతున్నావు ఏంట్రా? అన్న సంతోషం నీ సంతోషం రా, వెళ్ళి బయటకు వెళ్ళు. వెళ్ళరా, ఎలా అరే మూల కూర్చొని మురిసిపోదాం అనుకుంటే ఒప్పుకున్నావు కాదు కదా, నీ రింగు రివర్స్ అయిపోతుంది. పోరా, బొంబాయికి వచ్చినా బయట కూర్చోవడం తప్పలేదు. అయ్యో అయ్యో గేట్ తీయండి. అబ్బా ఎక్కడ తెచ్చావురా? అన్నా అన్నా ఏంటా కంగారు, ఏమైంది? అయ్యో అయ్యో లోపల డబుల్స్ ఉన్నారా? సింగిల్ కోసం వెళ్ళి డబుల్స్ దొరికితే సంతోషం కదా. నేను చెప్పింది ఆ మీనింగ్ లో కాదురా, వేరే మీనింగ్ లో. ఏంటన్నా నువ్వు అనేది? వీళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వరన్నా, అది ఇక్కడ రూలు. ఎందుకు ఇవ్వరా? నువ్వేం చెప్పినా నేను విన్నాను. నేను డబ్బులు ఇచ్చాను కదా, మరి అది వసూలు 5,000 ఇచ్చే చాలు. 500 वापस किसी दे ने दो। दिया मुझे 5,000। तू तो मेरे पास 5,000 तो नहीं वापस दिया दे। ना, क्यों झूठ बोल रहे ऐसे? ए ईना मीना रीना वीना गोल्ड मुंडी आओ, का आओ, हिस्सू। बाहर आओ। ఏంట్రా? जल्दी డబ్బులు आओ। చే. ఉన్నారేంట్రా? అన్నా ఓయ్. బాబు ఏంట్రా ఇల్లు లైఫ్ పేమెంట్రా? बहनों, ये आदमी 3 दिन यहाँ रहे थे और सबको अटेंड किए थे। 50,000 देना है, 50,000। ఏంట్రా వాళ్ళు అనేది? అది నేను చెప్తాను భయ్య, అమ్మ తెలుగు మనోళ్ళేరా? ఆహా అమ్మ అమ్మ ఆవిడ 3 రోజులు వీళ్ళందరితో పాటు ఉండి 50,000 రూపాయలు ఇమ్మంటున్నారు. 3 రోజులు వీళ్ళందరితో ఉండి 50,000 ఇవ్వాలా? నా వల్లగా తల్లి. ఏంట్రా ఇది? దీని ఒక్కదాంతోనే తట్టుకోలేక బయటకు వచ్చేస్తే వీళ్ళందరితో 3 రోజులుండి 50,000 నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తాను రా? అమ్మా నేను ఒక్కదాన్ని కూడా ముట్టుకోవాలా? తెలుగు వాళ్ళ పరువు కాపాడు భయ్యా. తెలుగు వాళ్ళ పరువు ఈ టైప్ లో కూడా కాపాడాలా నాయనా? నువ్వు కాపాడతావా, నన్ను కాపాడమంటావా? అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నన్ను ఏదో రకంగా కాపాడమ్మా. అయితేనే చెప్పినట్టు చెయ్యాలి. ఏం చేయాలి? నువ్వు ఆపరేషన్ చేయించుకుని మాలో కలిసిపో. ఆపరేషన్ చేయించుకొని మీలో కలవాలా? ఏ టైప్ ఆపరేషను? ఆ టైపే. అంటే అదే నేల మట్టంగా నరికేస్తారా? అయ్యో ఒరే గుండు అన్నా. నా ముందుండు. అరే అది చూడరా, ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళే దెబ్బ పండులు అలా తప్ప తప్ప తప్పలు ఆడిపోతుంటే అవునన్నా. మనం చూస్తూ ఎలా ఉండగలవరా? అరే అంతా రెడీ చేసావా? రెడీ. మళ్ళీ మిస్ అవుతుంది కదా. ఈసారి మిస్ నువ్వు ఓ పని చేయి, మా బ్రదర్ ఊరు వెళ్తున్నాడు, అవునన్నా. నేను అడిగానని చెప్పి ఒక అమౌంట్ రెడీ చేయి. సరే అన్న అడుగుతావుగా? అడుగుతా. అడుగు, వచ్చాడు వచ్చాడు. బాబు అశోక్. బాబు బాబు నమస్తే. ఏంటి? మా అన్న మీ తోడేళ్ళు మిమ్మల్ని అమౌంట్ అడగమన్నారు. ఇదిగో ఇదేంటి బాబు అమౌంట్. అమౌంటా? అవునవును ఇది అమౌంటేగా. రేయ్ కొట్టానంటే గుండె పగిలిపోద్దాం అనుకున్నావు, పెద్ద అమౌంట్ అడగరా. అన్నకి పెద్ద అమౌంట్ కావాలట బాబు. ఇస్తా. ఇదిగో ఎంత ఉంటుంది బ్రదరు? టికెట్. నీ టికెట్ నాకెందుకు ఇది ఇస్తున్నావు? మీ టికెట్. నా టికెట్ నేను ఊరికి వెళ్ళే ముందు తీసుకుంటా. ఊరికి వెళ్ళడానికి ముందే ఇస్తున్నాను. ఏంటి? ఇందులో 20 మందికి టికెట్స్ ఉన్నాయి. నాకు 10 గంటలకి ఫ్లైట్, మీకు 8 గంటలకి ట్రైన్. 6 గంటలకు బయలుదేరితేనే టైం సరిపోతుంది. మీరు ఆ పని మీద ఉండండి. ఇదేంటే నిన్ను ఊరికి పంపించడానికి మేము వస్తే మమ్మల్ని పంపిస్తావేంటి? ఏం పర్వాలేదు. ఏంటమ్మా మీరక్కడ లేకపోతే ఆ ఊరిని పట్టించుకునే వాళ్ళెవరు? మరదల పిల్ల, బావగారితో పరాచకాలు ఆడడానికి ఇదేనా టైము? మా మానాన్న మేము మా ఊళ్ళో ఉంటే ఫోన్ చేసి రండి బావా 10 రోజులు బొంబాయిలో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళొచ్చని ఇప్పుడు ప్లేట్ మీద ఇస్తావా? అది పోయిన వారం, నేనంటోంది ఈ వారం. మాట్లాడే ఉంటే నేను బాంబేలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు అవన్నీ పేలుతాయి. పోలీసులు చూసుకుంటారా? నువ్వే బాంబు పేలుస్తున్నావు. అసలు మమ్మల్ని అందరిని రమ్మని ఎందుకు చెప్పావు? నేను 2 రోజులు హోటల్ రూమ్ వేసుకుని ఇక్కడే ఉంటాను. నువ్వు ఎందుకు ఉండాలనుకుంటావు నాకు తెలియదా? మావయ్య, అత్తయ్య, వదిన, అక్క. వెళ్ళిపోతావయ్యా, వెళ్ళిపోతావు బాబు. సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చిన వాళ్ళకే సెండ్ ఆఫ్ ఇస్తున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా? మరిది గారు తయారైపోయావు. ఆయన ఊరు వెళ్తున్నారు. నువ్వు పదా పదా, నువ్వు కూడా రారా. ఊరు వెళ్ళేటప్పుడు ఎదురు నవ్వుతున్నా దరిద్రుడు. స్వామి వినాయక, ఈరోజు నా పుట్టినరోజు. కేక్ కూడా కట్ చేయకుండా నిన్ను చూడడానికి ఎందుకు వచ్చానో తెలుసా? సకల విఘ్నాలు తీర్చేవాడు వినాయక స్వామిని నమ్మి వచ్చాను. ఈ రోజు నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏ విఘ్నాలు, ఏ ఆటంకాలు ఎదురు కాకుండా నువ్వే నాకు తోడుగా ఉండి కాపాడాలి. ఇది నా ఆర్డర్. తప్పితే టెన్షన్ అయిపోతాను. ఏంటి గుడి కనపడటం లేదు? అంత ఆశ్చర్యంగా ఉంది. ఓ ఇటువైపు ఉందా? ఓపెనింగే రివర్స్. రేయా ఎవడా? ఎక్స్క్యూస్ మీ ప్లీజ్, నన్ను సెంటర్లో డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయాలా?
నడిచిపోయేవాడిని డ్రాప్ చేయమంటావేంట్రా? నేను కారులో పోతున్నానా? నా వరకు మీరే కారు, అది కూడా కాస్ట్లీ కారు. ప్లీజ్ హెల్ప్ చేస్తారా? ఏంట్రా నీ మొహం అంతా రక్తం కారుతోంది? డైలీ మందు పడదాం పడిపోదాం, అది వదిలే. నన్ను సెంటర్లో డ్రాప్ చేస్తా. నాకు చాలా పని ఉంది, వేరే వాళ్ళని చూసుకో. అలా అంటానికి లేదు. ఏంట్రా బెదిరిస్తున్నా? అలా అంటానికి లేదని ఆ ట్రెండ్ లో చెప్పాను. ఓహో, మందులో ట్రెండ్ మారిందా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఆ సెంటర్ దాటే కదా వెళ్ళేది, అక్కడికి వెళ్ళగానే దిగిపోతాను. నేను కారణాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఊపడాలి ఏంట్రా? మంది ఎంత కొట్టావు నీకు? బాగున్నా, నీకు బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. నీకు కూడా తెలిసిపోయిందారా? కొంచెం మందు కొట్టున్నావా? నీ వల్ల నన్ను కూడా తాగబోతు అనుకుంటున్నారా? అంటే అని ఎక్కడికి వెళ్తారా? తాగడానికే కదా. స్వామి వినాయక, నిన్ను తోడుగా ఉండమంటే ఈ తాగుబోతుని తోడుగా పంపించావేంటయ్యా? ఇది నీకు న్యాయమా, ధర్మమా? లారీ ఈ కారు వదిలేసి ఆ లారీ ఎక్కితే పోలా? వదలరా. ఏరా పట్ట పగలు మందు కొట్టేసి వచ్చే పోయే ఆడాలని గుద్దుతున్నావా? నేను గుద్దలేదమ్మా. అంటే నేనే వచ్చి నేను గుద్దానా? వాడెవడో నాకు తగులుకొని నిన్ను గుద్దించి వాడు వెళ్ళిపోయాడు. గుద్దించింది వాడే అయినా గుద్దింది నువ్వే కదరా? ఎరా పోలీసుల దగ్గర బెంద వేషాలేస్తావా? పోలీసా? ఇదొకటి ఉందా? నేను గుద్దలేదు నా మేడం. కొడక, ఇప్పుడు చూడరా పోలీస్ డబ్బా. ఎందుకు ఇతను కొడుతున్నారు? ఆ కొట్టకుండా ఆడ పోలీసునే గుద్దితే ఈ పోరమోకిని చంకనెక్కించుకోవాలా? ఓ మీరు పోలీసా? సరే మేడం, మీరు ఎంత కుమ్మినా ఇక్కడే కుమ్ముదులేయండి. అరెస్ట్ మాత్రం చేయొద్దు, మా హాస్టల్ పరుగు పోతుంది. హాస్టలా? అవును మేడం, ఈయన మా హాస్టల్ వార్డెను. వార్డెన్గా ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాడా? సరే, నీ అడ్రస్ ఇచ్చెళ్ళు. నాకు కోపం వచ్చినప్పుడల్లా వీడిని పిలుస్తాను, సరే. తీసుకొచ్చి అప్పగించు. తప్పకుండా, ఇదిగోండి మేడం. కోపం వచ్చినప్పుడల్లా పిలుస్తూ ఉంటారా? అవునరా, మోహన్ చూడు. భవానీ, చాలా థ్యాంక్స్. కష్టకాలంలో దేవుడిలా వచ్చి కాపాడావు కదయ్యా, లేకపోతే నా బతుకు బస్తాడు. ఏంట్రా వార్డెన్ నడు రోడ్లో నిలబెట్టి రౌండ్ అప్ చేశారా? ఇక్కడ ఏం జరగలేదురా, నువ్వు నోరు మొయ్యి. మీరుండండి, మీ బ్యాక్ రౌండ్ ఏంటో వీళ్ళందరికీ తెలియాలి. ఏ రౌండ్ గురించి చెప్పక్కర్లేదురా, నువ్వు నోరు మొయ్యి. మీ అంతు చూడటానికి మా వార్డెన్ హాస్టల్లో రౌడీకి ఫుడ్ పెట్టి పోషిస్తున్నాడు. ఫుడ్ పెట్టి పోషిస్తున్నాడా? అవును. వాడేదో వాగుతున్నాడు, అవన్నీ పట్టించుకోకండి. ఈ రోజు నా పుట్టినరోజు అయ్యా, నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను. ఇవాళ నీ పుట్టినరోజా? అయితే కేక్ కట్ చేయాల్సిందే. కేక్ బదులు ఏం కట్ చేస్తారా? స్వామి వినాయక, ఇలాంటి స్కెచ్ చేసావా? ఏంటమ్మా, ఏంటి? ఎందుకు భయపడుతున్నావు? ఏంటి ప్రాబ్లం? ఏంటి? మేమిద్దరం లవర్స్. మా పెళ్ళికి ఎందరో అడ్డుపడుతున్నారు. ఎలాగైనా సరే మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. ఓ అలాగా. ఇది ఏకాంబరం ఏరియా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఏడవకూడదు. మీరిద్దరు మేజర్లే కదా? మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను. మొదటి భర్తని నేనున్నప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి ఎలా జరిపిస్తారు? మొదటి భర్తవా? ఏంటి నువ్వు విత్తన పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చావు? మొదటి భర్తనని ఇంకొకడు వచ్చాడు. ఈయనకంటే ముందు నాకు ఈయనే మొగుడుగా ఉన్నారు. ఇప్పుడు ఈడితో ఇల్లీగల్ కాంటాక్టా? ఎస్. ఏమే, రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత ధైర్యం చేసేవే? సడన్ గా బిడ్డ పుడితే ఎవడింటి పేరు ఇనిషియల్ గా పెడతావు? నా ఇంటి పేరు ఇనిషియల్ గా పెడతాయి. నువ్వెవర్రా? దాని కడుపులో పెరిగే బిడ్డకి బాబు నేను. వీడెప్పుడు? ఈయనకి ముందు ఈయనకి వెనక. ఓసి రంగేళ్ళు రంగసాని, ఇలా ఇష్టం వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నావే, రేపు బిడ్డ పెరిగాక బాబు ఎవడని అడిగితే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తావు? అలాంటి గొడవ రాకూడదనే మొదటి బిడ్డ నా దగ్గర వదిలేసి వచ్చింది సార్. నువ్వెవర్రా? నేనే దాని మెడలో తాళి కట్టిన మొదటి భర్తని. ఇదెప్పుడు? వీళ్ళ ముగ్గురు కంటే ముందు. రేయ్, ఇది నా పెళ్ళవరా? పిల్లని తీసుకొచ్చింది నేను. నాకు పెళ్లి జరిపించి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయండి. దాని కడుపులో పెరిగే బిడ్డ నా బిడ్డ, నేనే తీసుకెళ్ళాలి. ఏడుగారు నాతో పాటు పంపండి. నీ బిడ్డ పొట్టలో పెరుగుతుంది, నా బిడ్డ బయలు చదువుకుంటుంది. ఏడుగారు నాతో పంపించండి. ఏడుగారు నాతో ఇది పెళ్ళమా బెల్లమా? తలా కాస్త పంచడానికి చీటీలు రాసి కలుపుతాను. ఎవరికి లక్కుంటే వాడు తీసుకెళ్ళండి. రాస్కెల్స్. ఒక్కొక్కటి పేరు చెప్పండి. పులసల పొన్నయ్య, పీతల పొల్లయ్య,
చికెన్ పాపయ్య, మటన్ రవి. అయ్యో ఏంట్రా మీ అందరి పేర్లకు ముందు వ్యాపారాలు తగలడ్డాయి, అసలు మీకు ఇళ్ళ పేర్లు లేవా? లేవు. హెడ్ గారు ఏంటి మీ పేరు కూడా ఇందులో కలపండి. నా పేరా? ఎందుకు? మీ మీసాలు చూసిన దగ్గర నుంచి ఏదోగా ఉంది. ఆల్రెడీ నలుగురు 4 స్తంభాల్లో నిల్చుని ఉన్నారు, ఇంక నేను కూడానా? చంపేస్తానేమనుకున్నావా? మరి అదిగా ఇందులో చీటీ తీసుకో. మీసాలు నచ్చినాయంట, మీసాలు తీసుకో. ఏయ్, ఛీ! మటన్ రవి ఎవరు రాది? అది నేనేనండి, ఒకటి మొగుడిని. ఇలా చూడు, నీ అదృష్టానికి మొదటి మొగుడే తగిలాడు. ఈ ముగ్గురిని చెప్పుతో కొట్టి తరివేసి మర్యాదగా ఈ బట్టతో లోటుతోనే బతుకు సాగించు. చూసావా, ఆయన చెప్పేశారు. రాను వెళదాం. ఏంటి? మా ఇంటి వైపు వస్తే గనక కనపడండి. అయ్యో రారా. వెళ్ళా. ఊరుకుంటే నన్ను కూడా లిస్టులో చేర్చేలా ఉంది. ఆయన కూడా ఉంచుకో, కానీ చీకటి పడగానే ఇంటికి వచ్చేయి. అక్కడెవరు? రేయ్, ఏంట్రా ఇంకొకటితో పంపిస్తున్నావు? వాడు లిస్టులో లేడు కదా. అతనేనండి పద్ధతి ప్రకారం తాళికెట్టిన మొదటి మొగుడు. వాడి కళ్ళల్లో కారం కొట్టి అప్పుడప్పుడు వచ్చి మా నలుగురిని సంతోష పెడుతుందండి. చివరిలో వచ్చి కరెక్ట్ గా తీసుకెళ్లిపోతాడండి. ఇవాళ అలాగే వచ్చి తీసుకెళ్లిపోయాడండి. ఇదంతా మా మధ్యన ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్? కానిస్టేబుల్, ఈ నలుగురిని తీసుకువెళ్ళి కోసి పడేయ్. ఆయన గారి సూర్యప్రకాష్ గారి బావ. మనం వస్తున్నామని తెలిసి ఎవడో నీళ్లు పోసాడు. వేద్దావా? హలో సార్. నన్నా? ఏంటమ్మా? మీరు అమెరికా వ్యాపారవేత్త అబ్రహమే కదూ? లండన్ ఎయిర్పోర్ట్ లో మీరు, నేను, మీ ఫ్రెండ్స్ బిల్ గేట్స్, అనిల్ అంబానీ అందరం గంటలు గంటలు మాట్లాడుకున్నాం, గుర్తులేదా? ఆపు. దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. ఇలాగే కాసేపు ముందు మా ఆవిడ దగ్గర కోతలు కోసి ఓతలు పెట్టించుకోకుండా తప్పించుకుని బయటపడ్డాను. ఈ తోకలేని కోత దగ్గర కుప్పిగంత లేకు. నీకేం కావాలో డైరెక్ట్ గా అడిగి చెప్తాను. సారీ సార్, మేము ఇక్కడికి వచ్చింది మీ బావమరిది సూర్యప్రకాష్ గారిని కలుద్దామని. ఆ విషయం చెప్పొచ్చు కదా. అది వదిలేసి అమెరికా అంబానీ బిర్యానీ అంటూ నసుకుతావేంటే? లేదు సార్, ఆయనకి మీరంటే విపరీతమైన గౌరవం అంట కదా. మీరు నించోమంటే నించుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, దూకమన్నా దూకేస్తారంటగా. చూడమ్మాయి, చెప్పిందే చెప్తూ నువ్వు అక్కడక్కడే తిరుగుతున్నావేంటి? నీకేం కావాలి? నువ్వెవరో ముందు ఆ విషయం చెప్పు. నేనా? చెప్తా. నేను పెద్ద కోటీశ్వర. ఏం లేదు, మీ బావమరిదిని ఇంట్రడ్యూస్ చేస్తే ఆయనతో కలిసి ఏదో బిజినెస్ చేద్దామని. అయ్యో, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దానికంటే ముందు నాకు హెల్ప్ సుష్మా. ఏ ఓ 20 తీవే. 20. దీనికి కోట్లు ఉన్నాయా, కోటిలో షాపులు ఉన్నాయా? ఆ విషయం మనకెందుకులే. సరే, నేను వెళ్ళి అడుగొచ్చి మీ అందరిని తీసుకువెళ్తాను. తర్వాత ఇంకో విషయం, నేను లోన్కు వెళ్ళాక అయ్యో అమ్మో అమ్మో ఇలాంటి సౌండ్లన్నీ వినపడతాయి. అది నేనేనని మీరు నమ్మకూడదు. మిమిక్రీ నేర్చుకుంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు చెక్మ చెవులు మూసుకోవాలి. ఏమవుతుంది ఏంటి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయకూడదు. ఓకే? ఓకే. ఓకే. ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో. రండి. మీ రాక కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే చాలా సరదాగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ బాహుమర్ది. ఫోనా? ఈవినింగ్ 6 o'clock. బాయ్. ఏంటి సంగతి? నేనేం ఊరికే రాలేదు. 4 అమ్మాయిలు తీసుకొచ్చాను. చూడగానే నీకు నచ్చుతారు. బాగా రిచ్ గర్ల్స్. వాట్? ఇంట్లో ఊరికే తిని కూర్చోకుండా ఇన్కమ్ ఉంటుందని ఇలాంటి పనులు చేస్తున్నావా? ఐ అప్రిషియేట్ దట్. నా ముఖం చూస్తే నీకు ఎలా ఉంది? అమ్మాయిల పోకర్లా కనిపిస్తున్నాను నేను? ఇప్పుడు నీకేం కావాలి? నాకు కావాల్సింది మర్యాద. ఏంటి మర్యాద? ఆ అమ్మాయిల దగ్గర నా బావమరిది నేనేం చెప్పినా వింటానని చెప్పాను. ఇప్పుడు నువ్వు వినలేదంటే నా పరువు ఏమవుతుందో తెలుసా నీకు? బయటికి పోరా. అంత మర్యాదగా చెప్పాక వెళ్ళకుండా ఉంటానా? తైలు ఏమైనా ఉంటే మొఖాన్ని కొట్టు.
పిల్లల స్కూల్ అంటే ఇలాగే ఉంటుందా? ఎంత ఉందిరా నాయనా. ఇదంతా మనం చూడకుండానే పోయాం. ఒరే నువ్వే క్యాచర్వి, కళ్ళు మూసుకో, బాగా మూసుకో. అందరూ వెళ్ళి దాక్కోండి. ఎవరిని ఎత్తుతున్నావు? లేదంకుల్, మేము దాగుడు మొదలు ఆడుతున్నాం. అందరినీ వెతికి నేనే పట్టుకోవాలి, కానీ ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు. నేను చెప్తాను, నన్ను ఇరికించవు కదా. లేదంకుల్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయల? 10 రూపాయ ఉంది. సరే ఇవ్వు, కనీసం చీకుడు బిళ్ళైనా కొనుక్కుంటాను. ఈ నీళ్లతోటి వెనకాల దాక్కున్నాడు, లటక్కన పట్టి. ఇక్కడ నా మీద నమ్మకం లేదా? ఎంత పెద్ద మనిషిని ఏదో హెల్ప్ చేద్దామని చెప్తుంటే ఆలోచిస్తున్నావు. అమ్మ తోడు, అక్కడే దాక్కున్నాడు, వెళ్ళి పట్టుకో. 1 2 3 చుట్టుముట్టేశారు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నేనెవరైతే నీకెందుకురా? నీకెందుకు చెప్పాలి? అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్తా. నా పేరు వీరభద్రం. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే, నా పిల్లలు 3 ఈ స్కూల్లోనే చదువుతున్నారయ్యా. వాళ్ళ క్యారేజ్ ఇచ్చిరమ్మని నా పిల్ల నన్ను పంపించింది, అందుకే వచ్చాను. క్యారేజీ పట్టుకొచ్చినోడివి ఇచ్చి మర్యాదగా వెళ్ళిపోవచ్చుగా. అది వదిలేసి అల్లరి నాయాళ్ళ చిల్లర వేషాలేంటి? నేనేం తప్పు చేశానయ్యా? నువ్వు ఏమీ చేయలేదా? మా వాడి దగ్గర 1 రూపాయి తీసుకుని మమ్మల్ని 5గురిని ఇరికించటం నేను చెట్టుపై నుంచి చూడలేదనుకున్నారా? చూడు బాబు, ఇలా బోకు పోరం బోకుని మాట్లాడకూడదు. ఎంతైనా నేను పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషిలాగా నువ్వు నడుచుకోలేదు కదరా. రానా? మరి నిన్నేమన్నా సార్ అని పిలవాలా? నేనెవరో తెలుసా? తెలీదు బాబు. రౌడీ రంగుడి పేరు ఎప్పుడైనా విన్నావా? అవును. వాడి చిన్న ఇంటికి పుట్టిన పెద్ద కొడుకునిరా నేను. 30 ఏళ్లుగా పోలీసుల కళ్ళలో మట్టి కొట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు రా మా నాన్న. ఆయనకి పుట్టిన నన్ను 3 నిమిషాల్లో పట్టించేశావు కదరా. నేను తట్టుకోలేకపోతున్నాను రా. బాబు, నేను చెప్పేది విను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీకు కత్తి పట్టుకునే వయసు కాదు, పెద్ద మనిషిగా చెప్తున్నాను నేను. హోలీయా? అది మార్వాడి పండగ కదా. ఓం హ్రీం ఫట్ ఫట్ ఫట్. స్వామి స్వామి, దెయ్యాన్ని మెల్లగా నెమ్మదిగా పిలవండి స్వామి, లేకపోతే అది పోయేటప్పుడు మన ముగ్గురిని చప్పరిచ్చేస్తుంది. ఓం క్రీం గజ 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 గజ.
స్వామి నెమ్మదిగా పిలవండి స్వామి. ఇప్పుడు వద్దు, గట్టిగా వద్దు. అమ్మో అలాగే అలాగే అన్నయ్య ఈయన నమ్మి లోపలికి వెళ్తున్నావు. మళ్ళీ తిరిగి వస్తావా? எனக்காக சுத்த தன்யாசி ராகத்துல ஒரு கீர்த்தனை பாடுறீங்களா? ఎవరు? நான் தாண்டா சந்திரமுகி. వచ్చినోడు ఊరుకోకుండా నిద్రపోతున్న దయ్యాన్ని లేపి మరీ వెళ్ళాడు బాబోయ్. ఈ రోజు వాడి సంగతి తేల్చలేదో అంతే. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, భయపడతావా ఏంటి? లాయర్ గారు నన్ను ఏంటయ్యా? లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీని పెట్టారు సార్. పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సార్ నేను లోపలికి రాలేదంటే వాళ్ళు మీతో ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు సార్. ఏ గణేష్, నేను సునామీని. సొరచేపలే బయటకు వస్తాయి, వీళ్ళంతా చిట్టెలుకలతో సమానం. లోపలికి వెళ్ళి ఒక చూపు చూసారనుకో, పెట్రోల్ లో నిప్పు అంటుకున్నట్టు చప్పును బయటకు వస్తారు, గప్పును పట్టేసుకోవాలి. అదే ఎవరితో పెట్టుకుంటారు? హాయ్. హలో, ఎవరు? ఎవరది? నేనేనమ్మా, నేనే. అరే వేణుగోపాల, రా బాబు. ఓహో, బంధువులంతా ఇక్కడే ఉన్నారా? చాలా బాగుంది. ఏంటి బాబు వేణుగోపాల్, అయ్యా ఇంటికి రావడమే మానేసావేంటి? రావాల్సిన టైం ఇప్పుడే కదా వచ్చింది. ఏమంటున్నావు? ఏం లేదు, శంకర్ ఊరి నుంచి వచ్చాడని చెప్పారు, కొంచెం చూసి వెళ్దామని వచ్చాను. అవును వచ్చాడు. శంకర్ శంకర్, నా మనవని చూస్తే ఇప్పుడు నువ్వు అసలు గుర్తుపట్టలేవు. అతనికి నేను చాలా బాగా తెలుసు. శంకరా శంకరా. అది దొంగ చూపు. ఆ రోజు చూసిన దానికంటే బాగున్నావు శంకరా. దామా రానంటావా? మొహం కాస్త మెరుపు వచ్చిందే. తాతగారింట్లో మంచి భోజనమా? ఏరా, నీ వల్ల నేను ఎన్ని పొందానో తెలుసా? అవన్నీ నీకు తిరిగి ఇవ్వొద్దా? నీ ఎంత నువ్వే వస్తావా, లేక నన్ను ఎక్కడికి రమ్మంటావా? వేణుగోపాల్, శంకర్కి నువ్వు తెలియదు కదా. బాగా తెలుసు. ఇప్పుడు అందరి ముందు చాలా విషయాలు బయటపడతాయి, అది అతని నోటితోనే చెబుతాడు. పోలీసులు వచ్చేసారు. సరిగ్గా పట్టుకోవే. తలుపు తెరు. దొరికేవరా? దొరికావు దొంగ రాసుకెళ్ళి. ముసుగేసుకొని వస్తే నేను కనిపెట్టలేదు అనుకున్నావా? చూడు నిన్ను నేనేం చేస్తా చూడరా. పచ్చడి చేస్తా. మా అయ్యగారిని మోసం చేస్తావంటరా? కళ్ళు కనిపించకుండా మోసం చేస్తావా? రేయ్ నిన్ను వదిలిపెట్టరా, వదిలిపెట్ట. అయ్యో పుట్ హిమ్ ఇంటు ద జైల్. మా లాయర్ వేణుగోపాల్ గారి దగ్గర నీ పప్పులు ఉడకవరా. పెద్ద పెద్ద మునగాళ్ళనే ఆయన. వేణుగోపాల్ గారు మీరేంటిలాగా? అయ్యో మొహం అంతా ముద్దలుగా వాచిపోయిందే.